బ్రేకింగ్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో కాల్పులు కలకలం సృష్టించాయి. షోపియాన్ జిల్లాలో ఇవాళ భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పులో లష్కరే తోయిబాకి చెందిన 3 ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే భద్రతా బలగాల కాల్పుల్లో హతమైన 3 ఉగ్రవాదుల్లో ఒక ఉగ్రవాది పహల్గాం దాడి అనుమానిత ఉగ్రవాదేనన్న అనుమానం నెలకొంది. మరోవైపు ఉగ్రవాదులపై సమాచారం అందుకున్న భద్రతా బలగాలు షోపియాన్ జిల్లాలో మోహరించారు, తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ తనిఖీల్లో ఒక ప్రాంతంలో నక్కి ఉన్న ఉగ్రవాదులపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు, మరొక 2 ఉగ్రవాదుల కోసం వేటని ముమ్మరం చేశారు. మరోవైపు పహల్గాం ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల గురించి సమాచారం అందించాలని ప్రజలు కోరుతూ పోలీసులు జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లా అంతటా పోస్టర్లను అతికించారు. ఈ పాకిస్తానీ ఉగ్రవాదుల గురించి నిర్దిష్ట సమాచారం అందించిన వారికి 20 లక్షల రూపాయలు బహుమతి అందిస్తామని ఆ పోస్టర్లో పేర్కొన్నారు.